సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో సగర సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరై నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, సగర ఉపర సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మురళీ కృష్ణ, కౌన్సిలర్ రామప్ప, ఉప అధ్యక్షులు రవి, వెంకటయ్య, ఆంజనేయులు, సగరమల్లేశం సగర, గోనే ప్రవీణ్ సగర, శ్రీనివాస్ సగర, పాండు సగర, సాయి కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ప్రతిసారిలాగానే ఈ సంవత్సరం కూడా మరి గోడ ప్రతి ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు మమ్మల్ని ఆహ్వానించినందుకు మొట్టమొదటిగా సగర్పుల జిల్లా మొత్తం అందరి సభ్యులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మనకి ఒక లోటు ఉన్నది. ఈ కుల సంఘం భవనానికి స్థలం అప్లికేషన్ అయితే ఇచ్చినాం. అంతట్లో ఎలక్షన్ వచ్చింది, గవర్నమెంట్ మారినా ఖచ్చితంగా మనం ఆ స్థలం తీసుకోవడంలో తెలియజేసుకుంటూ మరి మనకున్న సమస్యలు ఏమున్నా ప్రతి సమస్యకి మీకు తోడై ఉంటాం. మీ అడుగులో వేసే అవకాశం మరి మాకు కల్పించినందుకు మీకు మరోసారి ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యలన్నింటికి మరి పోరాటానికైనా దేనికైనా మరి బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని మరోసారి తెలియజేస్తున్నాం. ఈ పెళ్లికి సంబంధించిన ప్రతి సమస్య కూడా నిజంగా మేము తిరిగినాం. మరి ఇక్కడ సమస్యలన్నీ కూడా అయినంత మటుకు పరిష్కారం అయినాయి. నీళ్ళకి సంబంధించి కూడా కొంత ఇబ్బంది ఉండేది, ఇబ్బంది చాలా ఉండేది. మరి ఆ ఇబ్బంది కూడా మిషన్ భగీరథ పేరు మీద మరి ముఖ్యమంత్రి గారు ఏ స్కీమ్ అయితే ప్రవేశపెట్టిందో ఆ స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మంచినీళ్ళు మనం తాగిస్తున్నాం. మరి బృహత్తరమైన కార్యక్రమం మరి కేసీఆర్కి మానస పుత్రిగా
మరి మిషన్ భగీరథ మరి ఆ స్కీమ్ ద్వారా ఈ కాలనీలో మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా నీళ్ళు అయితే వస్తున్నాయి. మరి సీఎం గారు నారాయణ వచ్చిన సందర్భంగా ఏమిటంటే ఎప్పుడుకో కలుస్తాడు. నువ్వు సదాశివకు ఎప్పుడో సంఘానికో హైదరాబాద్కో అన్న నో అంటే సార్ ఇంతవరకు నిజంగా అది ఎన్నిసార్లు పోయిన సంఘం నుంచి అన్న ఎస్ 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 అంటే ప్రతిసారి చేయించాడు మన సంఘానికి, ప్రతిసారి సంఘం ఇచ్చాడు. తర్వాత ఇంకొకసారి కూడా గవర్నమెంట్ కన్నా ముందు అన్న ముందు ఉండే కలెక్టర్ దగ్గర తీసుకుపోయా మన ల్యాండ్ కూడా సంఘానికి అన్న ముందు తెప్పించాడు. రా నేను తీసుకోపోతే ఇస్తా అని అన్న. ధన్యవాదాలు అన్న. అంతట్లో ఇప్పుడు మనకు ల్యాండ్ వచ్చేస్తుంది గవర్నమెంట్ చేతి వస్తుందన్న. థ్యాంక్ యూ అన్న. ఎమ్మెల్యే గారి నోటీస్ బాగా వచ్చిందంటే అది అయినట్టే మనకు. మన ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ అన్న గారు ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చినందుకు ప్రభాకర్ అన్న గారికి, ముచ్చిరెడ్డి గారికి, విజేందర్ రెడ్డి గారికి మరియు సగర సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ సార్ గారికి, విద్యానగర్ కాలనీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి సార్, మిగతా సగర సంఘం మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ప్రోగ్రాం పెట్టి మురళీకృష్ణ సార్ మమ్మల్ని ఆహ్వానిస్తారు. ఇప్పటిదాకా ఏది కోరిందైతే లేదు, కానీ అన్నకేదో ఇది అడుగుతున్నాడు. ఏదన్నా ఉంటే కూడా ఎప్పుడు అన్న ముందున్నాడు. ఇంకా కొద్ది ముందు పోయినసారి మీరు తనకు దృష్టి తెస్తే ఇంకా చాలా బాగుండే. ఇప్పటికి కూడా అన్న ఏదన్నా ఉంటే అందరికీ మీకు తోడుగా ఉంటాడు. ఈ ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. భగీరథ పేరు కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు వచ్చిందని, మరి అది పేరు కూడా మామూలు పేరు దాంట్లో తీసుకోలేదు. ఏదైతే ప్రతి మనిషికి గాలి, నీరు అవసరం, అందులో ముఖ్యమైనటువంటి నీరు, వీటి కోసం మనం చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. నీటికి లేకుండా ఇబ్బంది పడి ఏ ప్రభుత్వ అధికారులు వచ్చినా కాలి మీదతో వచ్చి అర్థం చేసిన సందర్భంలో ఈ సమస్య శాశ్వత పరిష్కారం కావాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు నష్టం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అందరం కలిసి రాష్ట్రం సాధించుకున్నాం. ప్రధానమైన నీటి సమస్య ఉండదని చెప్పి ఆ నీటి సప్లై చేసే పథకానికే భగీరథ పేరు పెట్టినటువంటి కేసీఆర్ గారిని మనం అతని మన కుల గురువుగా భావిస్తున్నందుకు చాలా సంతోషం. ఇక్కడ ప్రతి మనిషికి నీరు అవసరం. నీటి సమస్య శాశ్వత పరిష్కారం చేసిన పథకానికే మన కోరుకున్నటువంటి భగీరథ పేరు పెట్టడం అనేది మనకు సంతోషించిన విషయం. ముఖ్యంగా ప్రభాకరణ నిత్యం మన మందిరంలో కాబట్టి ప్రతిసారి కూడా ఏదైతే క్యారెక్టర్ ఆవిష్కరణ చేస్తారో ఈసారి కూడా మరి మీరందరూ ఆలోచన చేసి అన్నాను ఆహ్వానించినందుకు నేను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కులాల వారీగా అంటే మరి భూమి పుట్టినప్పుడు చదువుతున్నటువంటి కులాల ఏదో గత ప్రభుత్వాలు నామక వ్యవస్థ వాడుకున్న మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రతి కులానికి గుర్తింపు ఇవ్వాలి. ఎవరికైనా ఫస్ట్ మన కుటుంబం, దాన్ని మన కుటుంబం కులం కూడా ముఖ్యం. ఏ ఊళ్ళో ఉన్నా ఎక్కడ ఉన్నా కులం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలని ఆలోచించుకొని ప్రతి కులానికి కూడా గౌరవం ఇచ్చి సంఘాలు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి స్థలాలు ఇచ్చి జిల్లా స్థాయిలో గుర్తించినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు విషయం మనందరికీ తెలుసు. కులాల ఐక్యత అనేది చాలా ముఖ్యం. మన దేశం అంతా బాగుండాలంటే కులాలు కూడా పట్టుకోమన్నాక ఏ కులాన్ని కావాలని గట్టిముడి అందరం కలిసిమెలిసి ఉన్నప్పుడే మరి విభిన్నత్వంలో ఏకత్వం లాగా భారతదేశం ముందుకు పోతుందని మనం ఏదైతే నమ్ముతామో దానికి కులాలు కూడా మూల కారణమైన విషయాన్ని గుర్తుంచుకొని మన సంఘాల్లో పటిష్టంగా ఉండాలి. తప్పకుండా మన హక్కుల సాధన కోసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఏ సమస్య మీద పోరాటం చేసినా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేమందరం కూడా తప్పకుండా ఆసరగా ఉంటామని అన్నగారి సహకారంతో ఏ కావాలన్నా అందుకోసం అన్న ఏ చేస్తుందో దానికి మేమందరం కూడా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై సంగారెడ్డి పట్టణంలో జిల్లా మరియు స్టేట్ సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి విద్యార్థులు చేసినటువంటి మా చింతా ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ జీవితం చెప్పారు మా రామస్వామి గారు, మా అన్నయ్య గారు చింతా ప్రభాకర్ గారు చేతుల మీదనే మా ఉద్దేశం ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం రాష్ట్రం చేపిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టి అందరినీ అతిథులందరూ తెలుసుకొని అందరి మధ్యన ఈ యొక్క కార్యక్రమం చేసి ప్రత్యేక వారికి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం.